బైబిల్ గ్రంథం యొక్క వివరణ గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 31 వచనాలు ఈ విషయాలను మనకు బోధిస్తున్నాయి. మొదటిది, సమస్త సృష్టిని దేవుడే సృష్టించారండి. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యములు ఎంతో గొప్పవి. దేవునికి అసాధ్యమైనది ఏదీ ఈ లోకంలో లేదు. దేవుని యొక్క రూపము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావము మానవుడు మాత్రమే పొందుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత మానవుడు పొందాడో కదా. గమనించాలి, సృష్టి ఉన్నది అంటే దేవుడు కూడా ఉన్నాడండి. మనలో చాలామంది మేము అంటుంటాం దేవుడు లేరు, ఎవరు లేరని. గమనించాలి, సృష్టి ఉన్నది అంటే దేవుడు కూడా ఉన్నారు. దేవుని దృష్టికి సమస్తము మంచిదేనండి. మనలో చాలామంది కొన్ని రోజులే మంచివి, కొన్ని రోజులు చెడ్డవి అంటుంటాం. అది ఎంత మాత్రము నమ్మకయోగ్యం కాదు. గమనించాలి, దేవుని యొక్క మాట ఎంతో శక్తి కలిగింది. ఆ మాట ద్వారానే సమస్త సృష్టి సృష్టించబడ్డది. ఈ విషయాలను మన జీవితానికి అన్వయించుకుందాం, లోతైన సత్యాలు తెలుసుకుందాం. మరొకసారి ఆదికాండం